ఒక రాజ్యంలో లంచగొండితనం బాగా పెరిగిపోయిందండి. ప్రభుత్వోద్యోగులు గాని, మంత్రులు గాని ప్రజల నుంచి లంచం తీసుకోకుండా ఏ పని చేయట్లేదండి. వారి యొక్క విద్యుక్త ధర్మాల్ని నిర్వహించడానికి కూడా లంచం అడుగుతున్నారండి. ఇదంతా రాజుగారి దృష్టికి వచ్చింది. రాజుగారు ఎంతో బాధపడ్డాడు. ఒకరోజు కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు రాణిగారు అడిగింది, స్వామి ఏమిటి అంతలా ఆలోచిస్తున్నారు అని. రాజుగారు విషయం చెప్పాడు. అప్పుడు రాణి ఏమందంటే, స్వామి మన రాజ్యంలో ఉన్నటువంటి ఈ లంచగొండితనాన్ని ఆపడానికి నా దగ్గర చక్కటి అద్భుతమైనటువంటి సలహా ఉంది అంది. రాజుగారికి కాస్త ఊరట కలిగింది. ఏమిటది చెప్పు అన్నాడు. అప్పుడు రాణి ఏమందో తెలుసా, చెప్తే నాకేం ఇస్తారు అని అంది. అప్పుడు రాజుగారికి అర్థమైంది, ముందు నేను లంచగొండితనాన్ని నా ఇంట్లో ఆపాలి. నా ఇంట్లో నా భార్య అంటే నా రాణిగారే నన్ను లంచం అడుగుతున్నప్పుడు ఇంకా నా మంత్రులు, సామంతులు, సాధారణ పౌరులు అడగడంలో వింతే ఉంది అని ఆయనకు అనిపించిందండి. కొన్నిసార్లు లీడర్స్లో కూడా ఈ కరప్షన్ ఉంటుందండి. వాళ్ళ నుంచి చాలా చిన్న వాళ్ళకి కూడా వస్తుంది.